యావన్ హత్య కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ కుమారుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ అఖిల్ తండ్రి శ్రీనివాస్తో పాటు బంధువులు, మిత్రులు నిందితుని ఇంటి వద్ద భారీ ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ ప్రాణం తీసిన వాళ్ళు ఏసీలో కూర్చున్నారని, తమ కుమారుడిని తిరిగి ఎవరు తీసుకొస్తారు అంటూ యావన్ కుటుంబ సభ్యులు పోలీసులను నిలదీశారు. నిందితులను తమకు అప్పగించే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదంటూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగగా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని డీసీపీ హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన హత్యగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. 5గురు ఈ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. మరికొందరి పాత్రపై కూడా విచారణ కొనసాగుతుందని అదనపు డీసీపీ నర్సయ్య వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వాళ్ళు ఇద్దరిని పెట్టుకున్నాము, మిగతా ఇద్దరు ముగ్గురు మొత్తం 8 మంది. లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని క్లాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఊహించలేదు. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్ గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను ఇమ్మీడియట్ గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు ఆ ఫ్యామిలీకి వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మీకు కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తారు. దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చెప్పడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు 5 వ్యక్తులు ఉన్నారు. ఉపాధి గ్యాంగ్ అనే యాంగిల్ కూడా ఎక్కడ ఉంది. మన చిన్నదాని ప్రకారం 5 మెంబర్స్ అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ప్రాస్పెక్ట్ ఉన్నారా, ఎవరైనా అబెటర్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. ఇప్పుడు నువ్వు తీసుకోనికి రెడీ ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు. ఇంకా అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేను చెప్పేది మిగతా వాళ్ళు ఇద్దరిని పెట్టుకున్నాము, మిగతా ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు నువ్వు తీసుకోనికి రెడీ ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు. ఇంకా అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని, నేనేం చేయాలి? అరే ఇప్పుడు మళ్ళీ నన్ను ఏం చేయమంటే ఒక మాట చెప్పు నువ్వే. అసలు ఇటు అర్థమైతే నాకు ఇన్ని మనసులు ఏంది ఇప్పుడు ఎట్లా? నాకు అదే అర్థం అవుతుంది. మరి అంటే ఎవరైనా ఏమైనా చెప్పిరా అలాంటి ఏంది? అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటుంది. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓదే ఇప్పుడు డాడీకి ఇప్పుడు డాడీ చేస్తుందా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్.
మీ బావ ప్లానా? ఉమ్. నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావని నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అరే మళ్ళీ ఏమైంది రాబోయ్ ఇది ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. మరి ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నేను ఎడికైతే అడిగానే నేనున్నా. అంటే ఎడికైతే అడిగంట ఎడికైతే అడిగి అంటే ఎట్లా అంటున్నావు? నేను పెట్టనీకి రెడీగా లేను ఉమ్, అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. ఆ, అవునానే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ అర్థమైంది. ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ అయ్యింది ఇది. అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో.